వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రహస్య భేటీ జరిగింది అన్న తర్వాత రాష్ట్రంలో ఒక అలజడి అయితే క్రియేట్ అయింది. దట్టు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, లేదంటే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు అనేటువంటి వార్త 2 రోజుల నుంచి హల్చల్ చేస్తోంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు పీసీసీ చీఫ్ యాజ్ వెల్ యాజ్ అధిష్టానం కూడా. కాంగ్రెస్ అధిష్టానం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అండ్ పర్సనల్గా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వీళ్ళందరితోని మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే ఆ భేటీలో పాల్గొన్నారో లీక్స్ ప్రకారం అయితే 10 మంది 11 మంది అంటున్నారు. కానీ ఎట్టకేలకి తేల్చింది ఏంటంటే 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశంలో హాజరయ్యారు అండ్ డిస్కస్ చేశారు అనేది. అండ్ అనిరుద్ రెడ్డి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఫోకస్డ్గా అందరూ కూడా అనిరుద్ రెడ్డి ఈ రహస్య భేటీకి కారణం, వీళ్ళందరినీ కూడా లీడ్ చేసింది అతనే. అండ్ వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఆర్ వాళ్ళకు సంబంధించిన హోటల్లోనే వీళ్ళందరినీ ఒక సమావేశం ఏర్పరిచి వీళ్ళందరూ మాట్లాడుకున్నారు అనేది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అనిరుద్ రెడ్డి టార్గెట్ అయ్యారు అన్న విషయం అర్థమై ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది రహస్య భేటీ ఏమీ కాదు, అవును అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం వాస్తవమే, కానీ ఇట్లా నా మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ డైరెక్ట్గా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఏ మంత్రిని కూడా నా ఫైల్ మూవ్ చేయమని నేను అడగలేదు. ఏ మంత్రి అయినా ఆ విషయం చెప్తే నాకు చెప్పమనండి, ఆర్ నేను ఎట్లాంటి డిస్కషన్కైనా రెడీ, ఆ ప్రూఫ్ చూపమనండి అంటూ అనిరుద్ రెడ్డి అయితే డైరెక్ట్గా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రచ్చ పూర్తిగా చాలా పెద్దగా అవుతూ పోతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గానే ఇంటర్నల్గా ఏం జరిగింది ఈ 2 రోజుల పాటు అనేది ఒక రిపోర్ట్ అయితే పూర్తిగా పీసీసీ చీఫ్తోని కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా అధిష్టానానికి ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. వీటన్నిటిని బేరీజ్ చేసుకున్న తర్వాత దీపాదాస్ మున్షిని నేను డెఫినెట్లీ కలవబోతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా నేను తనకు విన్నవించుకుంటాను అనేటువంటి మాట అనిరుద్ రెడ్డి చెప్పారు. సో డైరెక్ట్గానే దీపాదాస్ మున్షి రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. సో ఢిల్లీ ఎలక్షన్స్లో బిజీ ఉన్నారు అధిష్టానం అంతా. సో ఈ టైంలో ఇక్కడ అలజడి. అండ్ మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటిదైతే ఎప్పుడు జరగలేదు. ఆఫ్టర్ 1 ఇయరే ఇట్లా అసంతృప్తులు బయలుదేరడం, ఇట్లా రహస్య భేటీలు జరుగుతున్నాయి అని వార్త బయటికి రావడం. సో ఇవన్నీ చూస్తుంటే అధిష్టానం అలర్ట్ అయిన సిట్యుయేషన్. ఎందుకంటే పూర్తిగా దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లాంటి వార్త బయటకు వస్తే మాత్రం ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ వీకెన్ అవుతుంది అనేసి పూర్తిగా అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. అండ్ దీపాదాస్ మున్షి 5 అంటే ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత నేను హైదరాబాద్ రాబోతున్నాను, ప్రతి ఒక్కరిని కూడా కలవబోతున్నాను, ఇట్లా మంత్రుల మీద ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి, డైరెక్ట్గా నిధులు ఏవైతే ఉన్నాయో మంత్రుల ఇలాకాలోకే తరలిస్తున్నారు, ఈ ఎమ్మెల్యేల ఇలాకాలోకి అసలు నిధులే రావట్లేదు, ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం అనేది ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తిగా ఇంటర్నల్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. కాబట్టి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటినీ కూడా దీపాదాస్ మున్షి నేను వచ్చిన తర్వాత పర్సనల్గా వినబోతున్నాను అని చెప్పడం. ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడడానికి వీల్లేదు, ఇది రహస్య భేటీ కాదు అని అనిరుద్ రెడ్డి చెప్పినా సరే కొన్ని సోషల్ మీడియాస్ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాటిని పట్టుకొని మీరందరూ మాట్లాడద్దు అనేటువంటిది ఆదేశాలు అయితే జారీ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడకండి, నేను వచ్చిన తర్వాత అందరినీ కలవబోతున్నాను, అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది తెలుసుకోబోతున్నాను, అప్పటి వరకు అందరూ నోటికి తాళం వేసుకోండి అని కొంత స్ట్రిక్ట్గానే కొంత హార్ష్గానే పూర్తిగా అధిష్టానం నుంచి అందరికీ ఆదేశాలు వచ్చినట్టుగా ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్పుట్. సో చూడాలి, ఒకవేళ దీపాదాస్
మున్షి వచ్చిన తర్వాత కూడా మరి గాంధీ భవన్లో ఎట్లాంటి పరిస్థితి నెలకొనబోతోంది? అండ్ అనిరుద్ రెడ్డి ఒకవేళ గాంధీ భవన్కి వచ్చి దీపాదాస్ మున్షికి ప్రతి విషయాన్ని చెప్పిన తర్వాత ఆమె మరి ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోబోతోంది? అండ్ ఆమె ఎట్లాంటి గ్రౌండ్ రిపోర్ట్ ఆమె సోర్స్ ద్వారా తెప్పించుకోబోతోంది? అండ్ పెద్దలు ఎవరైతే జానారెడ్డి ఎవరైతే ఉన్నారో జానారెడ్డిని కూడా కొంత రంగంలోకి దింపి ఈ అసంతృప్త ఎమ్మెల్యేల లిస్ట్ ఏదైతే బయటకు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఆయన పర్సనల్గా మాట్లాడినట్టుగా కూడా కొంత ఇన్పుట్ ఉంది. సో చూడాలి. ఒకవైపేమో పీసీసీ చీఫ్ మాట్లాడినరు, ఆ తర్వాత ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది, రహస్య భేటీనా కాదా అని, ఈ అసంతృప్తి ఎందుకుంది అని, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేసి పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే దీపాదాస్ మున్షి తీసుకున్నారు. సో 5వ తారీఖు తర్వాత మరి గాంధీ భవన్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే ఈ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రహస్య భేటీ జరిగింది అన్న తర్వాత రాష్ట్రంలో ఒక అలజడి అయితే క్రియేట్ అయింది. దట్టు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, లేదంటే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు అనేటువంటి వార్త 2 రోజుల నుంచి హల్చల్ చేస్తోంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు పీసీసీ చీఫ్ యాజ్ వెల్ యాజ్ అధిష్టానం కూడా. కాంగ్రెస్ అధిష్టానం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అండ్ పర్సనల్గా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వీళ్ళందరితోని మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే ఆ భేటీలో పాల్గొన్నారో లీక్స్ ప్రకారం అయితే 10 మంది 11 మంది అంటున్నారు. కానీ ఎట్టకేలకి తేల్చింది ఏంటంటే 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఈ సమావేశంలో హాజరయ్యారు అండ్ డిస్కస్ చేశారు అనేది. అండ్ అనిరుద్ రెడ్డి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఫోకస్డ్గా అందరూ కూడా అనిరుద్ రెడ్డి ఈ రహస్య భేటీకి కారణం, వీళ్ళందరినీ కూడా లీడ్ చేసింది అతనే. అండ్ వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఆర్ వాళ్ళకు సంబంధించిన హోటల్లోనే వీళ్ళందరినీ ఒక సమావేశం ఏర్పరిచి వీళ్ళందరూ మాట్లాడుకున్నారు అనేది ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అనిరుద్ రెడ్డి టార్గెట్ అయ్యారు అన్న విషయం అర్థమై ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది రహస్య భేటీ ఏమీ కాదు, అవును అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం వాస్తవమే, కానీ ఇట్లా నా మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ డైరెక్ట్గా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఏ మంత్రిని కూడా నా ఫైల్ మూవ్ చేయమని నేను అడగలేదు. ఏ మంత్రి అయినా ఆ విషయం చెప్తే నాకు చెప్పమనండి, ఆర్ నేను ఎట్లాంటి డిస్కషన్కైనా రెడీ, ఆ ప్రూఫ్ చూపమనండి అంటూ అనిరుద్ రెడ్డి అయితే డైరెక్ట్గా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రచ్చ పూర్తిగా చాలా పెద్దగా అవుతూ పోతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గానే ఇంటర్నల్గా ఏం జరిగింది ఈ 2 రోజుల పాటు అనేది ఒక రిపోర్ట్ అయితే పూర్తిగా పీసీసీ చీఫ్తోని కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా అధిష్టానానికి ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. వీటన్నిటిని బేరీజ్ చేసుకున్న తర్వాత దీపాదాస్ మున్షిని నేను డెఫినెట్లీ కలవబోతున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా నేను తనకు